హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెకీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మన ఛానల్ ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ వీ కెన్ గెట్ మోటివేటెడ్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి ఖచ్చితంగా మీరు ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ ఇప్పుడు ఆన్లో పెట్టుకోండి. సో ఇట్లా ఫర్దర్ అప్డేట్స్ ఎప్పుడు మీరు మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అండ్ ఇవాళ టాపిక్ చూసుకున్నట్లయితే ఇవాళ మనం బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 25K ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమన్నాయో చూద్దాం. సో 20 నుంచి 25,000 ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏమైతే ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం ఒకసారి ఫ్లిప్కార్ట్కి వెళ్దాం. సో ఫ్లిప్కార్ట్లో మనకి ప్రజెంట్ ఐసిఐసిఐ కార్డు, లేకపోతే మీ దగ్గర మొన్నటిదాకా యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఆఫర్స్ అయితే వచ్చేవి. ఇప్పుడు మీకు యాక్సిస్ కార్డు కాకుండా మీకు ఐసిఐసిఐ కార్డ్స్ మీద కొన్ని డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు పోకో X5 Pro ఫస్ట్ ఆప్షను. పోకో X5 Proని మీరు కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలి, అట్ ద సేమ్ టైం మీకు పర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనకి డిస్ప్లే బాగుంటుంది. సో రెడ్మీ నోట్ 12 సిరీస్తో కంపేర్ చేసుకున్నా సరే ఇందులో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ప్రైమరీ కెమెరా కూడా చాలామంది రివ్యూ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే నోట్ 12 Pro కెమెరా, సెన్సార్, హార్డ్వేర్ అనేది చాలా అద్భుతంగా ఉన్నా సరే అందులో మనకి ఆప్టిమైజేషన్ అనేది కరెక్ట్గా లేదని చెప్తున్నారు. అందులో మనకి ఏదైతే అవుట్పుట్ ఇమేజెస్ ఉంటాయో అదైతే మనకి దీంతో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ప్రైమరీ కెమెరా మీరు ఏ విధంగా చూసుకున్నా సరే ఇదే బాగుంటుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సేమ్ సెన్సార్స్ వస్తున్నాయి రెండు కూడా. సో అక్కడ పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే లేదు, 16 మెగాపిక్సెల్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే పోకో X5 Proలో మీకు కెమెరా అనేది ప్రజెంట్ చూసుకున్నట్లయితే నోట్ 12 Pro కన్నా ఇదే కెమెరా అనేది బాగుంది. సో హార్డ్వేర్ పరంగా అయితే ఉంది, కానీ అందులో ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి ఆప్టిమైజేషన్ ప్రకారం. సో అదనమాట, చాలామంది వెగ్డిట్ అయితే ఇదే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఫర్దర్ అప్డేట్స్లో ఏమన్నా రెడ్మీ నోట్ 12 Proకి మంచి కెమెరా అవుట్పుట్ అప్డేట్ ఇస్తుందేమో లేదో చూద్దాం. సో ఖచ్చితంగా మనం దాని గురించి వెయిట్ చేయాలి, ఎందుకంటే 766 సెన్సార్ అనేది చాలా పెద్ద సెన్సార్, చాలా క్యాపబుల్ సెన్సార్ కంపారిజన్ టు దిస్ శాంసంగ్ సెన్సార్. ఇది శాంసంగ్ మీకు అందరికీ తెలిసిందే HM2 సెన్సార్తో అయితే వస్తుంది. సో HM2 HM6 సరిగ్గా ఐడియా లేదు, కానీ HM2 అయి ఉంటుంది. 108 మెగాపిక్సెల్ శాంసంగ్ HM2 సెన్సార్. అయితే ఇందులో 9-in-1 పిక్సెల్ టెక్నాలజీ ఉంటుంది. అందులో మనకి 50 మెగాపిక్సెలే కాబట్టి మనకి నాకు తెలిసి 4-in-1 లేదా 5-in-1 పిక్సెల్ టెక్నాలజీ ఉంటుంది. నాకు తెలిసి 4-in-1 పిక్సెల్ టెక్నాలజీ. సో ఓకే, ఇంకా కెమెరా విషయాన్ని చూసుకున్నా సరే మనకి ఈ స్మార్ట్ ఫోనే బెటర్ ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ గురించి కావాలనుకుంటే రెడ్మీ నోట్ 12 Pro. రెడ్మీ నోట్ 12 Proలో ఏంటంటే ఇందులో మనకి లేని కొన్ని ఫీచర్స్ అయితే అందులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనకి మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అట్ ప్రజెంట్ ఫొటోస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇదే బెటర్ ఉంది. వీడియో పరంగా కూడా నాకు ఇదే బెటర్ అనిపించింది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. దీనికి EIS ఉంది, దానికి OIS ఉంది. అయినా వీడియోస్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు స్టెబిలైజేషన్లో. రెండు కూడా 4K వీడియోస్ రికార్డ్ చేయగలవు. 4K 30 fps మనకి మ్యాక్సిమం సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా అంతే. సో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే అందులో మనకి OIS అయితే ఉంటుంది. సో ఫ్యూచర్లో అప్డేట్స్ తీసుకొస్తే ఖచ్చితంగా దాని యూటిలైజేషన్ ఇంకా బెటర్ ఉంటుంది. వీడియో స్టెబిలైజేషన్లో అనివ్వచ్చు, లేకపోతే లో లైట్ పర్ఫార్మెన్స్లో మనకి షేకినెస్ అయితే తగ్గుతుంది ఫొటోస్ తీసేటప్పుడు. సో అదొక మంచి విషయం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకి అందులో గ్లాస్ బాడీ అయితే లభిస్తుంది. మనకి రెడ్మీ నోట్ 12 Proలో గ్లాస్ బాడీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అది ప్లస్ పాయింట్. బిల్డ్ క్వాలిటీలో కొంచెం మీకు బెటర్ బిల్డ్ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 12 Proకి వెళ్ళండి. అలాగే డిజైన్ పరంగా చూసుకున్నా సరే డిజైన్ అనేది 90% ఆఫ్ ద పీపుల్కి పోకో కన్నా ఇదే నచ్చుద్ది. ఎందుకంటే పోకోలో మనకి చాలా ప్లెయిన్ సెటిల్గా ఉంటుంది లుక్ అనేది. మన వేరేజ్ రెడ్మీలో చూసుకున్నట్లయితే కొంచెం డిజైన్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయని చెప్పుకోవాలి. మీ అందరికీ తెలిసిందే రెడ్మీ నోట్ 12 Pro గురించి. అండ్ రెడ్మీ నోట్ 12 Proలో ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే 5G బ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అదొకటి ప్లస్ పాయింట్. సో మీ డెసిషన్ బట్టి డిసైడ్ అవ్వండి. ఇంకా మీ ప్రయారిటీ ఏంటి? మీ ప్రయారిటీ పర్ఫార్మెన్స్ అనుకుంటే పోకోకి వెళ్ళండి, లేదు నా ప్రయారిటీ బిల్డ్ క్వాలిటీ కావాలి, రిచ్నెస్ కావాలి, అండ్ నాకు ఫ్యూచర్ ప్రూఫ్ కింద ఇంకా 5G బ్యాండ్స్ ఎక్కువ కావాలనుకుంటే మీరు నోట్ 12 Proకి వెళ్ళచ్చు. అట్ ప్రజెంట్ నేనేం రికమెండ్ చేస్తానంటే రెండు స్మార్ట్ ఫోన్లో కరెంట్ సినారియోలో మాత్రం ఖచ్చితంగా నేను పోకో రికమెండ్ చేస్తాను. పోకోకే వెళ్ళండి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏమన్నా నోట్ 12 Proలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ వస్తే ఖచ్చితంగా నేను దానిపైన వీడియో చేస్తాను. అప్పుడు నేను మళ్ళీ కంపారిజన్ వీడియోలో మాట్లాడతాను. సో ప్రజెంట్ ఈ రెండు స్మార్ట్ ఫోన్స్లో మీరు డిసైడ్ అవ్వలేకపోతున్నారా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరైతే పోకో X5 Proకి అయితే వెళ్ళండి. అండ్ ఇంకా నెక్స్ట్ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకి మోటరోలా Edge 30 ఉంది. ఇది అండర్ 25Kలో అండర్ రేటెడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవాలి. Edge 30 అది కూడా మీ అందరికీ తెలిసిందే. Edge 30 అయితే ఈ స్మార్ట్ ఫోన్ మనకి 23,000కి అవైలబుల్గా ఉంది.
సో కార్డు కట్ట వాడితే మీకు ఇంకా తక్కువకు రావచ్చు, కానీ ఈ ఫోన్కి మనకి ఎటువంటి ఐసిఐసి కార్డ్ సపోర్ట్ అయితే లేదు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ కార్డ్ అనేది ఎవరి దగ్గర ఉండదు. సో కార్డ్ ఆఫర్ ఎక్స్క్లూడ్ చేస్తే మాత్రం ఇది మనకి 23,000కి అయితే లభిస్తుంది. సో 23,000కి కొనొచ్చా మనం పోకో X5 ప్రోని దాటుకుని? ఎందుకంటే ఆ 2 స్మార్ట్ ఫోన్స్లో నేను ఎలాగో పోకో X5 ప్రోనే హెడ్ ఉంటుంది, ముందు ఉంటుందని చెప్పాను. సో ఈ 2 స్మార్ట్ ఫోన్స్ని కంపేర్ చేసుకుంటే పోకో వర్సెస్ మోటోలో ఇందులో కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. మనకి ఇందులో 5G బ్యాండ్స్ 13 5G బ్యాండ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి NFC సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. LPDDR5 ర్యామ్ ఉంటుంది. సో ఇది అది మనకి మనకి ఇది UMCP స్టోరేజ్తో వస్తుందని చెప్పారు, కానీ ఇది UMCP అంటే LPDDR5 ప్లస్ UFS 3.1 స్టోరేజ్ 2 కంబైన్ చేసుకొని ఆ పేరు అయితే పెట్టారు. సో ఇది మనకి బెటర్ ర్యామ్ అండ్ బెటర్ స్టోరేజ్తో వస్తుంది కంపారిజన్ టు X5 Pro. అండ్ నెక్స్ట్ ఇందులో 5G బ్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. NFC ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఇందులో కొంచెం బెటర్ ఉంటాయి. షామీని మనం ఏ విధంగా నెగ్లెక్ట్ చేయకూడదు. స్పీకర్స్లో కొంచెం స్లైట్ ఎడ్జ్ అనేది దీనికి ఉంటుంది. అండ్ ఇందులో మనకి మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ విత్ OS సపోర్ట్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా మనకి 32 మెగాపిక్సెల్తో వస్తుంది. అది మనకి 4K వీడియో సపోర్ట్ కూడా చేస్తుంది. సో ఇదనమాట, మీరు 3 కెమెరాస్ నుంచి మీరు 4Kలో అయితే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ 2 కెమెరాస్ అండ్ ఫ్రంట్ 1 కెమెరా. సో ఈ ట్రిపుల్ కెమెరా యూస్ చేసి మీరు ఖచ్చితంగా 4Kలో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అదొక మంచి విషయం. అండ్ ఇందులో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది రెండు ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. సో ఇందులో మనకి ఫ్రంట్ కెమెరా కానీ రేర్ కెమెరా కానివ్వండి, డీటెయిల్స్ అయితే బాగా వస్తున్నాయి. అండ్ హ్యూమన్ సబ్జెక్ట్స్ మీద మాత్రం కొంచెం మనకి న్యాచురల్ టోన్ అయితే ఉంటుంది. సో మీకు స్కిన్ టోన్స్ అనేవి కొంచెం మీకు న్యాచురల్గానే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు ఫొటోస్ తీసేటప్పుడు కూడా చాలా న్యాచురల్ ఫోటో కింద అయితే వస్తుంది. ఎటువంటి బూస్టెడ్ కలర్స్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేయరు. సో ఇదనమాట కెమెరా విషయం గురించి. సో ఇందులో మనకి బెటర్ కెమెరాస్ ఉంటాయి ఓవరాల్గా చెప్పుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ బెటర్ కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ ఇందులో మనకి NFC ఉంటుంది. అదేవిధంగా 13 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మోటర్లో ఇందులో ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆఫర్ చేస్తున్నారు. సో అదొక మంచి విషయం. ఈ 2 స్మార్ట్ ఫోన్స్లో ముందు చెప్పిన రెండిట్లో కూడా ఉండదు. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. లైక్ ఇందులో మనకి థింక్ షీల్డ్ సపోర్ట్ ఉంటుంది. అంటే మనకి హార్డ్వేర్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ లెవెల్ సెక్యూరిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి ఏదైతే మనకి రెడీ ఫర్ ఫీచర్ ఉంటుంది. మన ఫోన్ని వైర్లెస్గా పీసీతో అయితే కనెక్ట్ చేసుకుని ఫోన్లో ఉన్న గేమ్స్ అనేవి పీసీలో ఆడుకోవచ్చు, లేదా ఫోన్లో ఉన్న గేమ్స్ అనేవి టీవీలో ఆడుకోవచ్చు. సో వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇటువంటి రెడీ ఫర్ ఫీచర్స్, ప్రొఫెషనల్ ఫీచర్స్ అనేవి ఇందులో ఎక్కువ ఉన్నాయి. సో మీరు 1000 రూపీస్ ఎక్కువైనా సరే ఈ స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు ఇన్ కంపారిజన్ టు దో స్మార్ట్ ఫోన్స్. అండ్ ఇంకా ఓవరాల్గా నా పిక్ వచ్చేసరికి అండర్ 25Kలో ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది. ఖచ్చితంగా మీరు పిక్ చేసుకోవచ్చు. నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం నేనైతే ప్రజెంట్ అయితే ఇదే పిక్ చేసుకుంటాను. కాన్స్ మాత్రం ఇందులో 4000 mAh బ్యాటరీ వస్తుంది, అదొకటే కాను. బట్ స్క్రీన్ ఆన్ టైం మీకు రఫ్లీ అరౌండ్ 7 to 7.5 hours అయితే ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి వాడిన స్టోరేజ్ ఏదైతే ఉందో సేమ్ ర్యామ్ని రోమ్ని ఒకే చిప్లో కంబైన్ చేయడం వల్ల మనకు బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది ఇందులో చాలా బెటర్ ఉంటుంది. అండ్ స్టాక్ ఆండ్రాయిడ్లో మనకి అడాప్టివ్ ఫీచర్ బ్యాటరీ ఉంటుంది. దానివల్ల కూడా ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అదనమాట విషయం. అండ్ ఇంకా నెక్స్ట్ నేను ఏమన్నా రికమెండ్ చేయాలి అనుకుంటే, మీరు ఎవరైనా రియల్మీ లవర్స్ అయితే మనకి ఇప్పుడు ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఒకటి ఉంది, రియల్మీ GT Neo 3T. ఈ స్మార్ట్ ఫోన్ మనకి ప్రజెంట్ అయితే తక్కువ రేట్కి అయితే లభిస్తుంది. 6+128 23,000కి అయితే లభిస్తుంది. జస్ట్ రియల్మీ ఫ్యాన్స్ మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ అయితే కన్సిడర్ చేయండి. సో ఒక టిపికల్ నాకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే దీన్ని స్పెసిఫిక్గా చూస్ చేసుకోమని అయితే నేను చెప్పను. సో మీరు కనుక కొంచెం గేమర్స్ అయితే నాకు రా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే దీనికైతే వెళ్ళచ్చు. ఇందులో మనకి కార్డ్ ఆఫర్ చూసుకున్నట్లయితే ఇందులో కూడా ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. సో కార్డ్ ఆఫర్ ఎక్స్క్లూడ్ చేసేసుకుంటే మనకి 23K అయితే లభిస్తుంది. ఇందులో మనకి కెమెరా అనేది అంత ఈ ప్రైస్ రేంజ్ తగ్గట్టు అయితే ఉండదు. సో కెమెరా మీరు పర్ఫార్మెన్స్ అనేది ఈ ప్రైస్ రేంజ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. డీసెంట్ ఉంటుంది, చాలా ఫ్లాట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ అనేవి అబవ్ యావరేజ్, లేదా యావరేజ్ అట్ ఇట్స్ బెస్ట్ అంతే. సో ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి డిస్ప్లే ఇందులో మనకి E4 AMOLED స్క్రీన్ వాడారు. కాకపోతే దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్కి, రియల్మీ ఫోన్ అయినా సరే. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. సో అదొకటి కొంచెం రియల్మీ ఫ్యాన్ బాయ్స్కి ఎక్కడైతే ఎప్పుడు రియల్మీ ఫోన్స్లో చూడలేని ఫీచర్స్ ఇందులో చూడొచ్చు. అండ్ ఇంకోటి ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR4X ఉంటుంది ర్యామ్ అయితే. స్టోరేజ్ మాత్రం UFS 3.1 అయితే ఉంటుంది. సో ఎవరైతే రియల్మీ ఫ్యాన్స్ ఉంటారో, ఎవరైతే ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా
ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఒక లుక్ అయితే వేయచ్చు. తక్కువ ప్రైస్లో నాకు రా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్. సో ఇదన్నమాట విషయం. అండ్ ఇంకా ఇవే నన్ను అడిగితే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్. ఇంకా మనకి రియల్మీ ఏదైతే 10 Pro Plus ఉందో, రియల్మీ 10 Pro Plus కొనచ్చు. మీరు కనుక కర్వ్డ్ స్క్రీన్ ఫ్యాన్ అయితే మాత్రం 10 Pro Plusకి అయితే వెళ్ళొచ్చు. సో కర్వ్డ్ స్క్రీన్ ఫ్యాన్ అయితేనే కొనండి. ఇన్ కేస్ రిమైనింగ్ ఆస్పెక్ట్స్ గురించి ఆ ఫోన్ కొనాలనుకుంటే ఆ ఫోన్ వేస్ట్. ఐదర్ ఇట్ మేబీ రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, ఇంక ఇందులో ఏ డిపార్ట్మెంట్స్లో చూసుకున్నా అది అంత వర్తీ కాదని నా ఫీలింగు. ఇందులో ఆఫర్స్ చూసుకుందాం ఒకసారి. ఇందులో మనకి 6+ 128GB అనేది 25K అయితే లభిస్తుంది. మీరు కనుక కార్డ్స్ యూస్ చేస్తే మీకు 23K అయితే లభిస్తుంది. ఇందులో మనకి SBI బ్యాంక్ ఉంది, అలాగే HDFC బ్యాంక్ కార్డ్స్ మీద 2000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు, మీరు చూడొచ్చు. సో 23Kకి ఫోన్ కన్సిడర్ చేయొచ్చా? సో ఇదే 23Kకి నేను ఏం చెప్పాను, రియల్మీ నుంచి రియల్మీ GT Neo 3T వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి మోటో Edge30 వస్తుంది. సో ఇవి స్మార్ట్ ఫోన్స్. అండ్ పోకో X5 Pro కూడా వస్తుంది. సో ఈ 3 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో కొనుక్కోవచ్చా అని అడిగితే మాత్రం కొనుక్కోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిస్ప్లేకే హై ప్రయారిటీ ఇస్తారు. ఆ డిస్ప్లేలో కూడా ఇందులో మనకి డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ HDR ఎనేబుల్ డిస్ప్లే అంతే. ఇందులో డిస్ప్లే మీకు కర్వ్డ్ స్క్రీన్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్కి వెళ్ళండి. ఈ మధ్య రియల్మీ యూఐలో చాలా యాడ్స్ అయితే వస్తున్నాయి, చాలా రికమెండేషన్స్ అయితే వస్తున్నాయి. సెర్చ్ చేసినప్పుడు కూడా మనకి చాలా యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. యాప్ రికమెండేషన్స్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి. సో ఈ ఫోను మీరు యూఐ పర్స్పెక్టివ్ కింద కానీ, లేదా మీకు ఇంకా స్పీకర్స్ లేకపోతే గేమింగ్ గురించి అయినా కానీ ఈ ఫోన్ అనేది మీకు అంతలా పనికిరాదు. స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, బట్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ అయితే లేదు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే ఇది Android 13తో వస్తుంది. మంచి విషయం ఏంటంటే, బట్ మీకు ఇందులో యాడ్స్ అండ్ బ్లోట్వేర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ ప్రైస్ రేంజ్లో వచ్చే పోకో లేదా షామీ ఫోన్స్లో కంపేర్ చేసుకున్నా సరే ఇందులో బ్లోట్వేర్ అలాగే యాడ్ రికమెండేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అదొకటి కాను. ఇది ఓవరాల్గా చూసుకుంటే కర్వ్డ్ స్క్రీన్ ఫ్యాన్ అయితే మాత్రమే దీనికి రండి. సో అంతకుమించి ఈ ఫోన్కి ఎక్కువగా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో అదనమాట. ఇన్ కేస్ మీరు కర్వ్డ్ స్క్రీన్ తక్కువ ప్రైస్లో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అదనమాట ఈ ఫోన్ యొక్క వెర్డిక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదనమాట 20K ప్రైస్ సెగ్మెంట్లో. లేదు నాకు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ విత్ AMOLED స్క్రీన్స్ కావాలనుకుంటే నేను చెప్పాను కదా, GT Neo 3T ఉంది. దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మోటో Edge30 ఉంది. మీరు 1080 Dimensity 1080 అండ్ 778G రెండు కంపేర్ చేసుకున్నా సరే Dimensity 1080 కన్నా Snapdragon 778G చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో అది మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ 1080 మొన్నే వచ్చిందని చెప్పేసి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనుకోకండి. మీకు 778G చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ 778G+ అయితే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కొంచెం వేరియేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు గీక్ బెంచ్ లేదా Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ మోటో వర్సెస్ పోకో X5 Pro అని కొడితే మీకు అక్కడ డిఫరెన్స్ అర్థమైపోద్ది. అండ్ ఇంకా ఇవి అనమాట స్మార్ట్ ఫోన్స్. ఇంకా నాకు ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ కావాలనుకుంటే అమెజాన్లో ఉన్నాయి. అమెజాన్లో మీకు రెడ్మీ K50i ఫస్ట్ స్మార్ట్ ఫోను. ఒక్కసారి రెడ్మీ K50i చూసుకుంటే మనకి 23,000కి అయితే లభిస్తుంది, మీరు చూడొచ్చు. దీనికి మొన్నటిదాకా ICICI బ్యాంక్ డిస్కౌంట్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. ఉంది. ఇందులో మనకి అప్ టు 3K డిస్కౌంట్, 3,000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ICICI క్రెడిట్ కార్డ్ ఉండాలి. అది ఉంటే మీకు 3,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అప్ టు 3,000 ఎంతవరకు వస్తుందో అని తెలీదు, అదనమాట విషయం. మ్యాక్సిమం మీకు 3,000 వరకు డిస్కౌంట్ అయితే రావచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ ఆ లెక్కను చూసుకుంటే మనకి రఫ్లీ అరౌండ్ క్లోజ్ టు 20Kకి అయితే వస్తుంది. ఎగ్జాక్ట్ 20Kకి వస్తుందో లేదో మనం చెప్పలేం, అక్కడ అప్ టు అనే మెన్షన్ చేశాడు. అయితే చూసుకుంటే ఇందులో మనకి స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయి. సో ఆ రఫ్లీ 20K ప్రైస్ సెగ్మెంట్కి చాలా బాగున్నాయి స్పెసిఫికేషన్స్. సో ఇప్పుడు ఈ 20Kలో ఏమొస్తున్నాయని చూస్తే ఇందులో మనకి మెయిన్ ప్రాసెసర్ హైలైట్ 4nm మీద బిల్డ్ అయిన మంచి ప్రాసెసర్ ఉంది. Dimensity 8100 ప్రాసెసర్. ఇది 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. 888 కన్నా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. 888 కన్నా బెటర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, తక్కువ థర్మల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి చాలా పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది ప్రాసెసర్ అయితే. హీటింగ్ ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇందులో బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి LCD స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాటరీ డ్రైన్ అనేది మీరు అనుకుంటారు LCD విత్ హయ్యర్ రిఫ్రెష్ రేట్ ఉంది కదా అని, బట్ ఇందులో బ్యాటరీ అనేది చాలా బెటర్ ఉంటుంది ఇన్ కంపారిజన్ టు ఆ ప్రైస్ నుంచి వచ్చే ప్రతి AMOLED ఫోన్తో కంపేర్ చేసినా సరే ఈజీగా ఇది దాంతో ఈజీగా పోటీ ఇవ్వగలదు. అదొక మంచి విషయం.
సో మీరు బ్యాటరీ లైఫ్ విషయంలో అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో ఎటువంటి టాక్ అయితే ఉండదు. కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇది కూడా మనకి సేమ్ మనకి రియల్మీ జీటీ నియో 3T లాగే యావరేజ్ బెస్ట్ అనమాట. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అంత అయితే ఉండదు. జీటీ నియో 3Tతో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం బెటర్ ఉండొచ్చు కెమెరా పర్ఫార్మెన్స్ కానీ. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. మ్యాక్సిమం 20% to 15% డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక షామీ ఫోన్లో మనకి అందరికీ తెలిసిందే షార్ప్నెస్, ఫొటోస్లో షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. రియల్మీ ఫోన్స్లో చూసుకున్నట్లయితే సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. రెడ్మీలో చూసుకుంటే షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇదే అనమాట డిఫరెన్స్ కెమెరాస్లో. సో కెమెరాస్ కూడా యావరేజ్ అట్ బెస్ట్ అనమాట. మీకు మరీ కెమెరా గురించి అయితే ఈ స్మార్ట్ ఫోన్ అంతలాగైతే యూస్ఫుల్ కాదు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3 ఉంటుంది. అండ్ ఇందులో మనకి 12 5G బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది. సో ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో మాత్రం మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో ప్యూర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి, నాకు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి, LPDDR5 RAM అలాగే UFS 3.1 స్టోరేజ్తో కూడా వస్తుంది. సో ఈ కాంబినేషన్ కూడా ఇందులో వర్కౌట్ అయింది. అండ్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇది ఫ్రెంచ్ ఫీల్డ్ స్విచ్చింగ్ IPS LCD. సో మామూలు LCDలా ఉండదు, ఇది LCD అయినా దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR10+ సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇందులో మనకి డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. హైరెస్ అండ్ వైర్లెస్ సర్టిఫికేషన్స్ కూడా పొందింది. అండ్ ఇందులో మనకి ప్లెజెంట్ స్వీట్ సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో మనకి హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది అనమాట ఈ ఫోన్లో. సో అదనమాట ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ విత్ హెడ్ ఫోన్ జాక్ అంటే చాలా స్వీట్ కాంబినేషన్. గేమర్స్కి ముఖ్యంగా చెప్తున్నాను, గేమర్స్కి ఇదైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. రిమైనింగ్ మిడ్ రేంజ్లో మనకి హెడ్ ఫోన్ జాక్ ఇచ్చినా ఓపెన్ అది వేరే లెవెల్, కానీ ఒక ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్ ఫోన్లో కూడా హెడ్ ఫోన్ జాక్ ఇంక్లూడ్ చేశారంటే అది ఖచ్చితంగా గేమర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే నా పిక్స్ వచ్చేసరికి ఇంకా ఏమైనా ఫోన్స్ పిక్ చేయాలనుకుంటే IQ Neo 6 ఉంది. IQ Neo 6 కొనొచ్చు. ఇఫ్ యు ఆర్ అన్ IQ ఫ్యాన్ మీరు ఖచ్చితంగా IQ Neo 6కి వెళ్ళండి. IQ Neo 6కి GT Neo 3Tకి ప్రైస్లో రూపాయి కూడా తేడా లేదు. IQ Neo 6 మనకి 25K లభిస్తుంటాయి. GT Neo 3T మనకి 8+128 కూడా 25K లభిస్తుంది. సో వేరియేషన్ అయితే ఏం లేదు. సో ఈ ఫోన్ కొనొచ్చు. IQ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు కొనుక్కోవచ్చు. ఇందులో కెమెరా బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. ఇందులో ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ ఏది మీకు కాంప్రమైజ్ ఉండదు. కాకపోతే ఇందులో మనకి డిస్ప్లేలో డాల్బీ విజన్ లాంటి సర్టిఫికేషన్స్ ఉండవు ఒకటి. అండ్ డిస్ప్లే క్వాలిటీ అనేది షామీ ఫోన్స్ అంత లెవెల్లో అయితే ఉండదు. AMOLED స్క్రీన్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. అది మీకు చాలామంది తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ IQ ఫోన్స్లో లేదా వివో ఫోన్స్లో IQ ఫోన్స్లో మెయిన్గా ఏంటంటే డిస్ప్లే క్వాలిటీ అనేది మీరు షామీ ఇచ్చే AMOLED స్క్రీన్స్ అంత క్వాలిటీ అయితే ఉండదు. సో అదనమాట విషయం. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, NFC సపోర్ట్ ఉండదు, IR బ్లాస్ట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఇంకా ఇన్స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, కాకపోతే ప్లాస్టిక్ బాడీ అయినా సరే ప్రీమియం ప్లాస్టిక్ బాడీ యూటిలైజ్ చేసుకున్నారు. కెమెరాస్ బాగుంటాయి, చాలా ఆప్టిమైజర్ ఉంటాయి. కలర్స్ మీరు ఎప్పుడు తీసినా సరే ఒకేలా ఉంటుంది. ఎక్స్పోజర్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. సో మీకు ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ కావాలి, నాకు ఒక 1 year old ఫోన్ అయినా పర్వాలేదు అనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 8+128 మీకు 25Kకి వస్తుందంటే ఇట్స్ రియల్లీ గుడ్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో చాలా మంచి డీల్ ఇది కూడా. మీకు ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇదిగే ఓవరాల్గా విషయం చూసుకున్నట్లయితే మళ్ళీ మనం వచ్చే వీడియో కలుద్దాం. మరి ఇది నా టాప్ పిక్స్ ఆఫ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అన్న 25K. ఇందులో మీకు ఏ స్మార్ట్ ఫోన్ నచ్చిందో కింద కామెంట్లో తెలపండి. సో మళ్ళీ వచ్చే వీడియో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.